హలో స్టూడెంట్స్, సో ఈ క్లాస్ లో మనం ఒక డెఫినేషన్ లిస్ట్ ఎట్లా డిస్ప్లే చేయాలి, ఓకే, ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం కావాలి, ఇక్కడ ఒక డిఎల్ ట్యాగ్ మనం యూజ్ చేయాలి. సో డి ఫర్ డెఫినేషన్, ఎల్ ఫర్ లిస్ట్, డిఎల్ ఓపెన్ అండ్ డిఎల్ క్లోజ్. అండ్ తర్వాత ఇక్కడ మనకు ఏదైనా ట్యాగ్ లైన్ కావాలంటే మనం డిటి యూజ్ చేయాలి. సో డిటి ఓపెన్, డిటి క్లోజ్. అండ్ డిస్క్రిప్షన్ కోసం మనం డిడి ఓపెన్ అండ్ డిడి క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా నేను ఒక డిస్క్రిప్షన్ లో ఒక హెడింగ్ యాడ్ చేస్తున్నా, H2 యూజ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ రాస్తున్నా అబౌట్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ సింపుల్ గా H2 కూడా క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఏదైనా పర్టికులర్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నా. సో అబౌట్ నోట్ ప్యాడ్ అని ఈ పర్టికులర్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో కాపీ అండ్ పేస్ట్. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫైల్ సేవ్ చేసిన ఇక్కడ డెఫినేషన్ లిస్ట్, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో సింపుల్ గా చూడండి, మనం ఏదైనా డెఫినేషన్ లిస్ట్ లో ఏదైనా డిస్క్రిప్షన్ రాస్తే 1 ట్యాబ్ ఇండెంట్ తర్వాత, అంటే 1 ట్యాబ్ స్పేస్ తర్వాత మన కంటెంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్ వేలో సింపుల్ గా మనం ఒక డెఫినేషన్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. సో డెఫినేషన్ లిస్ట్ లో ఏమి ఉంటుంది, మనకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అండ్ ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఏదైనా పర్టికులర్ ట్యాగ్ లైన్, డిస్క్రిప్షన్ ఒక ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలంటే మనం డెఫినేషన్ లిస్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.